కంచె గచ్చిబౌలి భూ వివాదం తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. ప్రస్తుతం దీని చుట్టే టీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు మళ్లీ ఆదేశాలు ఇచ్చేదాకా గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని సుప్రీం ఆదేశించింది. అయితే నాడు భూములపై వేదాంతం చెప్పిన బీఆర్ఎస్ నేతలు నేడు రాద్ధాంతం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనతో మొదలైన రచ్చ పీక్ స్టేజ్ కి చేరింది. ఇక కంచె గచ్చిబౌలి భూములను ఎస్యూకే అప్పగించాలన్న పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు విద్యార్థుల నిరసనలు ఉధృతంగా కొనసాగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ ఎంట్రీతో ఈ వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరింది. భూములను రియల్ ఎస్టేట్ కింద అమ్మాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కంచె గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చెయ్యొద్దు అన్నారు. ఒకవేళ కొన్నా తాము అధికారంలోకి వచ్చాక వాటిని వాపసు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఇక కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములు ధ్వంసం చేసిందే బీఆర్ఎస్ అన్న ఆయన మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావటం కలేనని ఎద్దేవా చేశారు. పగటి కాలాలకు అంటున్నారు కేటీఆర్ గారు, ఈ రాష్ట్రాన్ని విచ్చలుడిగా దోసుకొని ఈ రాష్ట్ర ఖజానాన్ని 600 లక్షల కోట్ల అప్పులో ముంచి అధోగతి చేసి ఆర్థిక విధ్వంసం, భూములు విధ్వంసం చేసిన వ్యక్తులు ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారేమో ఎందుకు అనుకుంటా ఉన్నారు మీరు? నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇవాళ డైలీ వేదిక చెప్తా ఉన్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇక యూనివర్సిటీ భూములపై నాడు వేదాంతం చెప్పిన బీఆర్ఎస్ నేతలు నేడు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు మండిపడ్డాయి. గతంలో కేసీఆర్ చెప్పినట్లుగానే రీసోర్స్ మ్యాపింగ్ కింద అక్కడ ప్రాజెక్టు చేపట్టే ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. భూములను తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం వినియోగించే యోచనతో ఉంటే తమకు మంచి పేరొస్తుందన్న దురుద్దేశంతోనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 1 ఇంచు భూమి కూడా అమ్మలేదన్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకున్నారని లెక్క చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అమ్మిన భూముల లెక్కలు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తున్నారు. నాడు భూములు అమ్మి వేదాంతం చెప్పిన కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు తామమ్మకుండానే రాద్ధాంతం చేయడమేంటని మండిపడుతున్నారు. వినియోగంలో లేని రిసోర్స్ ని మ్యాపింగ్ చేసి అమ్ముతామని కేటీఆర్ మాట్లాడిన వీడియోలను ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు వైరల్ చేస్తున్నాయి. తండ్రి అప్పుడు అలా మాట్లాడితే కొడుకు కేటీఆర్ దానికి భిన్నంగా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది వ్యక్తులు పిటిషన్లు పెట్టిన అధ్యక్ష, దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి. ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పిడిచాడో, ఆడికెళ్ళి పిడిచాడో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష అన్న ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడుతుంది కానీ భూమి కూడా హెరిటేజ్ వచ్చింది అంతే. భూగోళమే హెరిటేజ్. ఇక పుట్టినోళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు, ఏం పట్టదు. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు. మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము, ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. మేం మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం కంచె గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దంటూ స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం సీరియస్ అయింది. 3 రోజుల వ్యవధిలో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయటం మామూలు విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకవేళ అది అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు కొట్టేసే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. 100ల కొద్దీ యంత్రాలు మోహరించాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ని సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది. ఇంత అత్యవసరంగా భూముల్లో చెట్లు తొలగించి పనులు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది.
దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం గత నెల 15న నియమించిన అధికారులు సైతం సమాధానం చెప్పాలని, అలాగే ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సీఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. దీంతో ఆ రోజున సుప్రీం ఏం చెప్పబోతుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.